రీసెంట్గా జరిగిన ఢిల్లీ బ్లాస్ట్లో అయితే 14 మందికి పైగా అమాయకులు అయితే చనిపోయారు. 20 మెంబర్స్ పైగా అయితే ఇంజురీ అయ్యారు. ఈ ఇన్సిడెంట్ చూస్తుంటే డెలిబరేట్గా చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సిఎన్జి బ్లాస్ట్ అయితే నార్మల్లీ ఎంత ప్రిమైసెస్ వరకు ఉంటుంది, మనం చాలాసార్లు వీడియోస్ అయితే చూస్తుంటాం. సిఎన్జి సిలిండర్ బ్లాస్ట్ అయ్యి చాలా అంటే దానికి ఒక లిమిట్ అయితే ఉంటుంది. బట్ ఒక బ్లాస్ట్ క్రియేట్ అయిందంటే 200 మీటర్స్ 300 మీటర్స్ వరకు వెళ్ళిందంటే ఆ సరౌండింగ్లో ఉండే ఆటో, రిక్సా ఇవి కూడా బ్లాస్ట్ అయిపోయాయంటే ఇది ఖచ్చితంగా డెలిబరేట్గానే నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా అలానే అనిపిస్తుంది కదా. అట్ ద సేమ్ టైం ఈ ఇన్సిడెంట్ జరిగిన ఒక 5-6 డేస్ ముందైతే ఒక డాక్టర్ దగ్గర జమ్మూ అండ్ కాశ్మీర్లో అతను వర్క్ చేస్తుంటాడు. అతని దగ్గర 350 to 360 కిలోస్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్, అది కూడా అమోనియం నైట్రేట్, చాలా డేంజరస్ మెటీరియల్స్. గన్స్ కూడా ఒక డాక్టర్ దగ్గర ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారేంటి? గన్స్, హెవీ మెటల్స్ అండ్ రిమోట్ కంట్రోలింగ్ బాంబ్స్ని పెడుతుంటారు చూడండి. రిమోట్ అంటే స్విచ్ కొడితే బాంబు బ్లాస్ట్ అవుతుంటుంది. అలాంటి మెటీరియల్ అతని దగ్గర దొరికింది. ఒక బెటర్ అంటే ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి ఇలా టెర్రరిస్ట్ లాగా మారి వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అండ్ హర్యానాలో కూడా సేమ్ డాక్టర్, ఇద్దరు డాక్టర్స్, వాళ్ళ ఫొటోస్ని నేను స్క్రీన్ పైన వేస్తాను, ఒకసారి చూడండి. ఇవన్నీ చైన్ ఆఫ్ యాక్సెస్ మొత్తం చూస్తుంటే ఏమనిపిస్తుందంటే ఇది ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ని మళ్ళీ 2.0గా తీసుకురావడానికి ఈ యాక్సెస్ జరుగుతున్నాయని నాకు అనిపిస్తుంది. వాళ్ళ రెచ్చగొట్టడానికి ఇలాంటివన్నీ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. నా ఒపీనియన్స్ ఇవన్నీ. మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు.